హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించే ఇల్లు వచ్చేసి గుర్రాలపాడు దగ్గర అండి. గుర్రాలపాడు ఊరిలో అనుకునే ఉంటుంది. ఇది ఖమ్మం నుంచి కోదాడ వెళ్ళే హైవే ఫేసింగ్ ఉంటుందండి. ఇప్పుడు హైవే 4 లైన్ నడుస్తుంది, వర్క్ నడుస్తుంది. సో ఆ హైవే ఫేసింగే ఈ సైట్ ఉంటుంది. కనిపించే హౌజెస్ ఉన్నాయి కదా, అది గుర్రాలపాడు అండి. ఊరిలో అనుకునే ఉంటుంది సైటు. ఇది DTCP అప్రూవ్డ్ సైట్ అండి. దీంట్లో ఈ హౌజెస్ సేల్కి ఉన్నాయి. 2 ప్రజెంట్ అయితే ఇందులో 5 హౌజెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అందులో 3 సోల్డ్ అవుట్, ఇంకో 2 ఉన్నాయండి. ఇవి 2 కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి. సో దీని కొలతలు వచ్చేసి 26 ఫేసింగ్, 58 లోతు అండి. టోటల్ వచ్చేసి 170 గజాల్లో 2 BHK అండి ఇది. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఖమ్మం పాత బస్ స్టాండ్కి వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. వరంగల్ క్రాస్ రోడ్కి వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంటుంది. కోదాడ క్రాస్ రోడ్కి వచ్చేసి 1 కిలోమీటర్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. సో ఈ కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవే పడుతుంది కదండి, సూర్యాపేట దేవరపల్లి. ఆ హైవేకి వచ్చేసి జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుందండి సైడ్ దగ్గర నుంచి. సో ఈ హౌజెస్ DTCP వెంచర్లో ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయండి. డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయండి. మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మన హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అండి. సో వెంచర్ కూడా హైవే ఫేసింగే ఉంది కాబట్టి, ఖమ్మం టు కోదాడ హైవే ఫేసింగ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగే ఉంది కాబట్టి ఎటు వెళ్ళాలన్నా ఈజీ యాక్సెస్ అండి. సో ఇది ఇల్లు వచ్చేసి 2 BHK అండి. డబుల్ బెడ్రూమ్, హాలు, కిచెను. సో రెండు బెడ్రూమ్స్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. కామన్ బాత్రూమ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చింది. ఈ వెంచర్ బ్యాక్ సైడ్ కూడా హౌజెస్ ఉన్నాయండి, చూడొచ్చు మీరు వీడియోలో. ఇందులో బోరు కూడా ఉందండి, వాటర్ ప్రాబ్లం ఏం లేదు. సో దీని ప్రైస్ వచ్చేసి 58 lakhs చెప్తున్నారండి, నెగోషియబుల్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మనం ఛానల్ ద్వారా ప్రాపర్టీ కొనకపోయినా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.